2026 జనవరి నెల 15 నుండి 31 వరకు కుంభరాశి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ టైంలో ఖర్చులు పెరిగే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కావచ్చు, లేదంటే బ్రాండెడ్ ఐటమ్స్ అనో, లేదంటే లగ్జరీ ఐటమ్స్కి సంబంధించో, లేదంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో బయట సరదాలకి వినోదాలకు వెళ్ళడం ద్వారా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కావచ్చు, ఇలాంటి వాటిని ఈ టైం అనేది కాస్త ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది. అలానే మనం జనవరి 15 నుండి చూసుకుంటే శుక్ర, బుధ, కుజ, రవుల యొక్క సంచారం అనేది మనకి 12వ స్థానం వ్యయ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే శుక్రుడు, బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేసినప్పటికీ పర్వాలేదు, ఉద్యోగంలో బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే విదేశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎంఎన్సీ కంపెనీ లాంటి వాటిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే రవికుజులు కూడా మీకు వ్యయ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి యారోగెన్సీకి, అహానికి పోయి ఒకటి కంటే నేనేం తక్కువ కాదన్న ఉద్దేశంతో వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, లేదంటే ఏదైనా గొడవలు ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. పంచమంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ ఆయన వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలానే పంచమాధిపతిని బుధుడు వ్యయంలో సంచారం చేయబోతున్నారు జనవరి 15 నుండి. కాబట్టి స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇలాంటివి చేసేవాళ్ళు కొంత జాగ్రత్త వహించండి. పొజిషనల్ ట్రేడింగ్ కొంత యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంట్రాడేతో పోలిస్తే. ఇక ఆరోగ్యం పరంగా చూసుకుంటే 12వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి జీర్ణశయ సమస్యలు కావచ్చు, లేదంటే ఒంట్లో వేడెక్కువడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు, వాతము ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీటితో పాటుగా జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉండడము, తద్వారా రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలా మీకు కనుక ఉంటూ ఉంటే కాస్త మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి, ప్రాణాయామం ఇలాంటివి అలవాటు చేసుకోండి, దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత కుంభరాశి వారికి ఈ టైంలో పాజిటివ్గా చెప్పుకోవాల్సి వస్తే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో శుక్రుడు కనుక సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయాన్ని ఇస్తారు. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇలా ఏదో ఒక విధంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు అంటూ ఉంటాయి. అంటే వివాహం కాని వారికి వివాహం సెట్ అవ్వడం ద్వారా కావచ్చు, వివాహం అవుతుందని చెప్పను కానీ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ ఇట్లా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అవసరానికి తగ్గట్టుగా మాత్రం ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. అలానే ప్రాపర్టీస్, వెహికల్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు లోన్లు ఇలాంటివి కూడా కాస్త తొందరగా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయనే చెప్పుకోవాలి. తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలకి పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఈ రాశిలో ఉన్న వృద్ధులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి, అనారోగ్య సమస్యలు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి.